యాత్రలోకి వెళ్ళాడంటే మన కోసం వెళ్ళాడు. ఏంటంటే యాగనదిలో ఆషాఢ మాసంలో వెళ్తారు. ఇప్పుడు ఏకాదశికి వస్తున్నారు చూడటానికి మనల్ని. అంటే వాళ్ళు పడుకుంటే మనం పడుకుంటే మనం ఉంటామేంటి, కానీ అది మా పిల్లలు ఆడుకునేటప్పుడు వారసులు చూస్తాం కదా, వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటా అని. అలాగే మనం కూడా ఏం చేస్తున్నామా, వీళ్ళు అబద్ధాలతో బతుకుతున్నారా, ఎక్కచ్చిగా బతుకుతున్నారా, ఎలా బతుకుతున్నారు, ఏం చేస్తున్నారు, దేవుడి నామంతో ఉంటున్నారా లేదా, ఇవన్నీ పరీక్షించుకుంటూ వారసులు చూసుకుంటూ ఉంటారన్నమాట. ఇవాళ నిజంగా బయటకు వస్తున్నారంటే మనం ఏదో తింటున్నారా, తినండి. లలితమ్మ, కామాక్షి, మీనాక్షి, దుర్గమ్మ, పార్వతి అందరూ వెళ్ళారు తిని. కృష్ణయ్య వస్తున్నాడే మన ఇంటికి కృష్ణయ్య వస్తున్నారు ఇవాళ. కృష్ణయ్య తులసికోటలోకి వస్తున్నారంట. సరే సరే, తెగ మాట్లాడేసుకుంటున్నారు చూడండి. ఇవాళ మరీ విపరీతంగా వచ్చింది చిలకలు. మీ మాట్లాడినాకనే దీపం పెట్టుకుంటానే. మీ మాట్లాడినాక అయిపోతున్నారా. ఏంటంటే చెప్పేసుకున్నా వెళ్ళిపోతున్నారు నాతో. నేను కూడా దేవుడి మాటలు చెప్తున్నాను కదా, వాళ్ళు కూడా చెప్తున్నారన్నమాట మనకి. ఈవేళ తెలుపు గులాబీ రెండు. బాగున్నారా, దండం పెట్టుకుంటారా మీరు కూడానే, దండం పెట్టుకుందరు కానీ. కృష్ణయ్య రావయ్య లేచి దీపం పెట్టుకుంటాను. ఇక అయ్యే చిలకలు వచ్చేసినాయి, నేను దీపాలు పెడుతున్నానని మాట్లాడేసినాయి, వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు నేను పువ్వులు కోసుకుని నీకు దీపం పెట్టేస్తాను. తండ్రి దీపం పెడతానమ్మా. కృష్ణయ్య రావయ్య రావయ్య.